చేసినప్పుడు రోజు అడిగే వాళ్ళ క్వశ్చన్స్ సార్ మా సిట్ 3 రోజులు ఉండే 3 రోజులు జరిగింది. అప్పుడు కూడా సిట్టే సివి ఆనంద్ కదా, సివి ఆనంద్ అధ్యక్షుడిన ఒక 7 మంది ఐపీఎస్ కలిసి సిట్ వేశారు సార్. ఆ సిట్ లో మమ్మల్ని ఇక రకరకాలుగా క్వశ్చన్లు అని చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఆ మ్యాటర్లు చెప్పలేము మనము. సరే నన్ను ఈ విధంగా ఆ విధంగా అప్రూవ్ గా మారమని రకరకాలు చేశారు. మారమన్నారు కదా సార్, మారనందుకే కానీ హోటల్ ధ్వంసం చేసింది. నేను మారింటే ఈరోజు చాలా సేఫ్ గా ఉంటుంది. ఎవరి పేరు చెప్పన్నారు? ఎవరి పేరు చెప్పంటారు సార్? ఎవరు ఆ రోజు మరి ప్రెస్ మీట్ లో ఎవరి పేరు చెప్పారు మీకు తెలియదు? బిఎల్ సంతోష్ పేరు చెప్పారు. బిఎల్ సంతోష్ పేరు చెప్పారా, మోడీ పేరు చెప్పారా, అమిత్ షా గారి పేరు చెప్పారా? అక్కడ ప్రెస్ మీట్ లో మరి కేసీఆర్ గారు ఏం చెప్పారు సార్? ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం బెదిరిస్తారా ఇన్వెస్టిగేషన్ లో సిట్ లో? అంటే మామూలుగా బెదిరిస్తాడు. మామూలుగా మేము అప్పుడున్న కండిషన్ లో బెదిరించే వాళ్ళు, చంపేసే వాళ్ళు. కానీ అదేంటంటే నేషనల్ ఇష్యూ అయినందుకు కొద్దిగా మేము బతికి బయటపడ్డాము. లేకుంటే ఇప్పటికీ మేము ఫోటోకు దండేసేది వాళ్ళు. అయితే దాంట్లో థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారు. అంటే ఒకసారి మనం పోలీస్ కస్టడీకి వెళ్ళిపోయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఏం చేయరండి. జైల్లో మళ్ళా సాయంత్రం జైలుకి వెళ్ళాల్సింది కాబట్టి చేయరు. సో రకరకాలుగా ప్రెషర్లు పడ్డాయి. ఇప్పటికి కూడా ఇంతమంది ఉన్నారు కదండి, ఇంతమంది మేధావులు ఒకటే అడతా, అసలు నా హోటల్ ఎందుకు కూల్చారు, నా ఫోన్ ఆడియోలు బయటకి ఎట్లా వచ్చాయి, దీనికి అసలు సమాధానమే లేదండి. చెప్పానండి కేటీఆర్ గారు, నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి అసలు ఈ హోటల్ ఎందుకు కూల్చాల్సి వచ్చింది. పురపాలక మంత్రి ఆయన ఉన్నాడు కదండి, నా హోటల్ ఎందుకు కూల్చారు, నా ఆడియోలు బయటకి ఎట్లా వచ్చాయి, అక్కడ ఫామ్ హౌస్ లో ఉన్న వీడియోలు బయటకి ఎట్లా వచ్చాయి, ఈ 3 క్వశ్చన్లకు అసలు ఆన్సర్ లేదండి. నా మీద అక్రమమైన కేసులు ఎందుకు పెట్టారు, నన్ను ఎందుకు ఇంత ఇది చేశారు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు కదా. అంటే ఇప్పుడు ఆ సెంట్రల్ కు స్టేట్ కు ఉన్న మధ్య ఒక దీంట్లో నన్ను ఒక అమాయకుని బలి చేసి ఆడుకున్నారు. సో దానికి నేను ఇప్పటివరకు కూడా సమాధానం అడుగుతున్నా. ఎందుకు ఇప్పటికీ ఒకసారి అప్పుడు అంటే వాళ్ళకి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేయండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా న్యాయం జరగకుంటే ఏ గవర్నమెంట్ వస్తే న్యాయం జరుగుతుందండి? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు ఇక్కడ. ఒకరికేమో ఒక రూలు, అంటే అల్లు అర్జున్కి ఏమో ఒక రూలు, వెంకటేష్కి ఏమో ఇంకో రూలు. అల్లు అర్జున్కు కేసు రిజిస్టర్ కాగానే పోలీసు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు. ఇదే హీరో వెంకటేష్ కు అండ్ ఇదే సురేష్ బాబు గారు వెళ్ళి ఆయన బోకే ఇస్తారు, వాళ్ళని అరెస్ట్ చేయరు. అంటే ఏమైతుంది అంటే పోలీసు వ్యవస్థలో కూడా ఇన్ఫ్లుయెన్స్ బట్టే ఉంటుందండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పోలీసు వ్యవస్థలో మొత్తము మేనేజ్ చేస్తున్నారు. అన్ని న్యాయస్థానాన్ని పోలీసు అన్నిటి వ్యవస్థ చేసి ఒక సామాన్యుడికి న్యాయం జరగకుండా ఈరోజు జరుగుతుంది. జరగాలంటే ఇప్పుడు సార్ చెప్పిండు, సార్ మీరు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చండి, నేను ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ నాకు జరిగినది చాలా నష్టం జరిగింది శరత్ గారు. ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్తే ఇంకా అప్పుడంటే ఆస్తులు ధ్వంసం చేశారు, ఇప్పుడు నన్ను ధ్వంసం చేస్తారు. అప్పుడు ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? శరత్ గారి తర్వాత నందు గారి తర్వాత ఒకటే చెప్తారు సార్. చెప్పండి సార్. చెప్పండి. ఇప్పుడు అంబర్పేటలో నందు గారికి హోటల్ ఉండింది కాబట్టి కిషన్ రెడ్డి గారికి అనుబంధం కిషన్ రెడ్డి గారి మనిషే. ఇది కూడా ఆరోపణ చేశారు కేసీఆర్ గారు, డైరెక్ట్ గా ఆరోపణ చేశారు. అంటే వారి హోటల్ అంబర్పేటలో ఉండడం తప్పు అయిపోయిందా? హోటల్ కిషన్ రెడ్డి గారు అయిపోతాడా? మీరు కొంచెం సమయం ఉంటే ఆ స్టేట్మెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా ఉద్దేశం సార్. నందు గారు కిషన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా ఏ వ్యాపార లావాదేవీలో ఎటువంటి సంబంధం లేదు. ఆఫ్ కోర్స్ నేను కూడా వారి హోటల్ కు చాలా సార్లు మీ ఎలక్షన్స్ అప్పుడు మీటింగ్లు పెట్టినాము, మీటింగ్లు అఫీషియల్ గా భోజనం కూడా చేసినాం, అఫీషియల్ గా భోజనం చేస్తాం. అంత మాత్రాన ప్రకాష్ రెడ్డికి నందుకు సంబంధం ఉంది, కిషన్ రెడ్డికి నందుకు సంబంధం ఉంది అనేది కాదు కదా సార్. నా హోటల్ కు సీఎం కేసీఆర్ కూడా చాలా సార్లు వచ్చారు. తెలంగాణ స్టేషన్ లో సపోర్ట్ చేశాను తెలంగాణకు, వాళ్ళ అల్లుడు అగ్రిమెంట్ నా దాంట్లోనే అయింది అట్లని చెప్పి ఆరోపణ చేశారు సార్. అది కదా నేను చెప్పాను. శరత్ గారు కూడా నేను ఆ కనెక్ట్ మీకు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి దానికి సంబంధం ఎంత ఉంటది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పిన సార్. రకరకాలుగా చేశారు సార్. ఆ రోజు అందరికి అంటి పెట్టారు, మీరేమో వాళ్ళకి అంటి పెట్టారు, వాళ్ళు మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. మానవతరాయ్ గారు చెప్పండి. శరత్ గారు ఒక్క నిమిషం, మానవతరాయ్ గారి తర్వాత. మానవతరాయ్ గారు చెప్పండి, ఏమైంది? ఎప్పుడు దీని ముగింపు? ఎప్పుడు ఈ సీరియల్ ముగింపు? ఎప్పుడు? ఋతురాగాలు అంటున్నారు, ఋతురాగాల ఋతురాగాల సీరియల్స్ ఈ మధ్య తెలియదు, సీరియల్ పేరు నాకు తెలియదు. మమత సరే నన్ను మాట్లాడనివ్వండి. చట్టం పదును తెలియని వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు. ఇవాళ 160 సిఆర్పిసి ప్రకారం అంటే నేర విచారణ